రైతులు పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. పొలాల్లో ఏవైతే పంటలు వేసి ఉంటారో వాటికి మాత్రమే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అలా కాదని పొలంలో ఓ పంట ఉండి వేరే పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోరాదని బుధవారం కర్నూలు జిల్లా కొసిగి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈరన్న, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొన్ని శాఖలు హాజరు కాలేదు. అయితే ముందుగా వ్యవసాయాధికారి ఎం వరప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని, రైతులు పొలాల్లో సాగు చేసుకున్న పంటలకు బీమా చేయించుకోవాలన్నారు. పొలంలో సాగు చేసుకున్న పంటలకు మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పిల్లలను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించి మంచి విద్యను అందించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని ఎంవీఓ 2 శ్రీనివాసులు సూచించారు. వర్షాకాలం కావడంతో సీజల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొసిగి ప్రాథమిక వైద్యాధికారి ఇబ్రహీం తెలిపారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని ట్రాన్స్కో ఏఈ వీరేష్ తెలిపారు. వర్షాకాలంలో పొలాల్లో వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతకుముందే హౌసింగ్, వెలుగు, ఉపాధి హామీ మరికొంతమంది అధికారులు సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయితే ఎంపీటీసీ సభ్యులు ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని ఈశ్వరయ్య స్వామిపై ఆగ్రహించారు. కాగా ఈశ్వరయ్య స్వామి మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోనూ ఎంపీటీసీ సభ్యులకు వేతనాలు ఇప్పటి వరకే రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.